యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యేసేపు ఫలించిడి కొమ్మ, ఓట యొద్ద ఫలించిడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విన్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దయగల దేవ, మీ శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించిన నా తండ్రి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభా, మీకు స్తోత్రాలు. దయ చూపించండి, ఆదరించండి. మీ వాక్యాన్ని వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నా తండ్రి. మీకు స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున నడుపుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైనటువంటి సంగతులు పలుకుతాయి. కాబట్టి వారు మాట్లాడినటువంటి మాటలు మనకు మేలుకరంగా ఉంటాయి. వారు నడిచినటువంటి మార్గము మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. యేసేపు జీవితం అనేక మందికి మార్గదర్శిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అనేక మంది యవనస్తులైనటువంటి వారు లేదా అన్ని వయసులో కలిగినటువంటి వారికి కూడా యేసేపు జీవితం అయినటువంటిది ఒక మధురమైనటువంటి జీవితంగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసేపు జీవితం యేసుక్రీస్తు ప్రభు ఆ జీవితానికి లేదా ఆయన పుట్టుకకు, ఆయన పరిచర్యకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. అనేక సంగతులు యేసేపు జీవితంలో ఉన్న సంగతులు యేసుక్రీస్తు ప్రభు ఆ జీవితంలో కొన్ని పోలికలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ యేసేపు గురించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసేపు ఫలించిడి కొమ్మ. ఎక్కడ ఫలించిడి కొమ్మ అంటే ఓట యొద్ద ఫలించిడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యేసేపు ఫలించిడి కొమ్మ. దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుడు సృష్టించినటువంటి ప్రతి మనిషి కూడా ఫలించిడి కొమ్మగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సత్తువు గల భూమి మీద ఒక కొండ మీద ద్రాక్ష తోట నాటించాడు. ఆయన మంచి ఫలాలు ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అవి కారు ద్రాక్షలు కాచిని, అనగా చేదు ద్రాక్షలు కాచినట్లుగా అక్కడ రాయబడి ఉన్నది. దేవుడు ప్రతి వ్యక్తి మంచి ఫలాలు ఫలించే వారిగా ఉండాలని, ప్రతి వ్యక్తి మంచి పనులు చేసేవారిగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. అయితే అనేక మంది కూడా దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా ఉన్నారు. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నాడు. మంచి ఫలములు ఫలించేటటువంటి కొమ్మగా ఉన్నాడు. కాబట్టి మంచి ఫలములు మనము ఫలించాలి. బాప్తిస్మిచ్చు యోహాను సువార్తను ప్రకటిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. కాబట్టి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ఎవరైతే మంచి పనులు చేయకుండా ఉంటారో వారు నరకబడి అగ్నిలో పారవేయబడతారు అని సువార్త ప్రకటించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఫలములు, మంచి ఫలములు ఫలించేటటువంటి వారిగా ఉన్నట్లయితే మనకు మేలు, దేవునిలో మనం ఆనందించే వారిగా ఉంటాం. మంచి ఫలములు ఫలించాలంటే, మంచిగా ఫలించాలంటే కీర్తన గ్రంథం 1వ కీర్తనలో రాయబడిన మాటలు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో మనం నడవకూడదు. అపహాసకులు అనగా ఇతరులని ఎగతాళి చేసేటటువంటి వారు, అపహసించేవారు, వారు కూర్చునే చోట మనం కూర్చోకుండా దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన మేలు కొరకు, మన ఫలింపు కొరకు రాయబడినటువంటి మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనము నీటి కాలువల ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాం. మనం చేసేదంతా కూడా సఫలమవుతుంది, మంచి పనులు మనం చేసేవారిగా ఉంటాం. అంతేకాకుండా ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు 17వ అధ్యాయము 7-8 వచనాల్లో, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. కాబట్టి అది వర్షము లేకపోయినా చింతపడదు, దాని కాపు మానదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అది తట్టుకొని నిలబడినటువంటి చెట్టు వలె ఉంటది. ఎవరి గురించి ఈ మాట చెప్పబడిందంటే, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా ఎవరికైతే ఆశ్రయముగా ఉన్నాడో, యెహోవాని ఎవరైతే నమ్ముకున్నారో వారు నీటి ఆ కాలువల యొద్ద లేదా జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉండి చక్కని ఫలములు ఫలించేవారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం మంచి ఫలములు ఫలించాలి. జీవ జలము దగ్గర లేదా ఆ యొక్క మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫలముల యొద్ద మనము ఫలించేవారిగా ఉండాలి. లోకములో అందరూ కూడా పాపం చేసి ఫలములు లేక చేదు జీవితాలు కలిగి చెడిపోయి పాపంతో నశించిపోతున్నప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో మనుష్య కుమారుడిగా జన్మించేటట్లు చేశాడు. ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి. ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడంటే, ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడంటే, ఆయన నిజమైన ద్రాక్షవల్లి అనేక మందిని నిజమైన ద్రాక్షవల్లులుగా తయారు చేయటానికి ఈ లోకంలో యేసు ప్రభు జన్మించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఫలించినట్లుగా ఆయన ఫలింపు కలిగినటువంటి వాడు, అలాగే అనేక మందిని ఆయనలో ఫలింపజేయాలని ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు. ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి ఆయన ద్రాక్షవల్లిగా, నిజమైన ద్రాక్షవల్లిగా, మంచి ఫలములు ఫలించే ద్రాక్షవల్లిగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయనలో తీగలుగా ఉన్నటువంటి వారు 2 రకాలైనటువంటి వారు ఉన్నారు. అక్కడ కూడా వారిలో పనికి రాని వాళ్ళు ఉన్నారు, ఫలించేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి పనికి రాని ఫలించని తీగలను అందులో నుంచి తీసి పారవేయబడతారు. కొంతమంది యేసు ప్రభు నమ్ముకొని ఉంటారు, కానీ వారు చేసేవన్నీ చెడ్డ పనులే. ఒక దినాన వారిని తనలో నుండి ప్రభు వేరు చేసేవాడిగా ఉన్నాడు. ఆ పనికి రాని ఫలించని తీగలను తీసివేసి బయట కాల్చివేసేవాడిగా ఉన్నాడు. అయితే ఫలించేటటువంటి తీగ అది ఎక్కువగా ఫలించాలని, అలాగే అది బహుగా ఫలించాలని దాని కొరకు ఆయన శ్రమ పడేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీవు పాపములో లేదా శాపములో నశించిపోవలసిన నిన్ను నన్ను వెతికి రక్షించడానికి నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన యందు ఎవరైతే ఉంటారో, ఆయన మాటల యందు ఎవరైతే ఉంటారో వారు ఆయనలో ఫలించేవారిగా ఉంటారు. ఆయన ద్రాక్షవల్లి తీగలు మనం. కాబట్టి ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మాటల యందు మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఫలించేటటువంటి వారిగా ఉండాలి. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రెండవ మాట ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఈ ఓట అనగా దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఓట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు,
జీవ జలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ తన ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రజలు 2 నేరాలు చేశారు. ఒకటేంటంటే జీవ జలముల ఓట అయిన నన్ను విడిచిపెట్టారు. రెండవది బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు తమ కొరకు తొలిపించుకొని ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆ వాక్యము జీవ జలము ఆ ఓట వారు తిరస్కరించినటువంటి వారిగా ఉన్నారు. తమ కొరకు లోక సంబంధమైనటువంటి మాటల్ని వారు ఏర్పాటు చేసుకున్న వారిగా, లోక సంబంధమైన మాటలను చెప్పేవారిని వారు తమ కొరకు ఏర్పాటు చేసుకున్న వారిగా ఉన్నారు. దేవుని ప్రవక్తలను, దేవుని మాటలు పంచిపెట్టేవారిని వారు బయటికి నెట్టివేసిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ 2 నేరాలు వాళ్ళు చేశారు అని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ జనులు తనను ప్రేమించి, తన ఓటను ప్రేమించి, జీవ జలముల ఓటను ప్రేమించి వారు ఆ ఓటలో వారు మేలు పొందేవారిగా, ఆ ఓట ద్వారా జీవమును పొందేవారిగా ఉండాలని దేవుడు ఆశపడి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు 13వ అధ్యాయము 1వ వచనం, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఆ దినమున దేవుని యొక్క ఆ యొక్క లోకాన్ని ప్రేమించిన ఆ యొక్క కాలము సంపూర్ణమైనటువంటి దినమున దేవుని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు భూమి మీద జరిగేటటువంటి ఆ దినమున దేవుని ఓట, పరిశుద్ధమైనటువంటి ఓట ఒకటి ఆ యొక్క తీయబడుతుంది. యెరూషలేములో ఉన్నటువంటి వారి కొరకు, దావీదు సంతతి వారి కొరకు ఒక ఓట తీయబడుతుంది. ఎందుకు ఆ ఓట తీయబడుతుందంటే జీవము కలిగించటానికి, అంతేకాకుండా పాపమును అపవిత్రతను పరిహరించటానికి దేవుడు ఆ ఓటని లోకంలోనికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవుని దూత ద్వారా చెప్పబడిన మాటలు ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కన్ను అనే రీతిగా ఆ యొక్క కన్యక అయిన మరియ గర్భవతిగా కుమారుణ్ణి కనేటప్పుడు చెప్పిన మాటలు, ఆయనకు యేసును పేరు పెడతావు, యేసు అనగా రక్షకుడని అర్థము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. కాబట్టి యేసు అది మాటకు అర్థము తన పాపముల నుండి, తన ప్రజల పాపముల నుండి వారిని విడిపించేటటువంటి రక్షకుడు. కాబట్టి యేసు ఆ జన్మము ఒక ఓట ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లోకము కొరకు ఆయన, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆ ఓటను ఆయన ఏర్పాటు చేశాడు. దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు, అలాగే అన్య జనులను కూడా ఆ ఓట అనేక మందిని జీవములోనికి నడిపించింది. అనేకుల పాపముల నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనలను ప్రేమించి మనలను మన కొరకు ఒక జీవ జలముల ఓట అయినటువంటి ఆయన కుమారుణ్ణి ఈ లోకంలో మనిషి కుమారుడిగా జన్మించేసిన ఆయన ప్రేమను మనం తెలుసుకొని మన పాపములను ఆ ఓటలో కడుగుకునేవారిగా ఉండాలి. ఆయనలో మన అపవిత్రతను తీసివేసుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనకు విడుదల కలుగుతూ ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నది. కాబట్టి మనము సమయం ఉండగానే ఈ లోకంలో మన ఆ జీవము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవము మనలో ఉండగానే మనము ఆ ఓటలో మన పాపములను అపవిత్రతను పరిహరించడానికి మన కొరకే ఈ లోకంలో పుట్టిన జీవ జలముల ఓట అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువులో మనం పరిశుద్ధపరచబడే వారిగా ఉండాలి. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో
లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పెను. కాబట్టి ఆయన యందు శ్వాసం ఉంచిన వారిలో ఆయన ఉండి వారిని నడిపించేవాడు. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అనగా ఈ లోకములో జన్మించినటువంటి యేసు ప్రభు, ఆ దినాన ఆ యొక్క పశువుల తొట్టిలో ఉన్నటువంటి ఆ బాలుడైనటువంటి యేసు ప్రభు, ఈరోజు నువ్వు ఆయన నమ్మితే నీలో, నీ హృదయంలో ఆయన జన్మించేవాడిగా, నీ హృదయంలో ఆయన నివసించేవాడిగా, నీ హృదయంలో ఉండి నీలో నుండి జీవజల నదులు అనేక మందికి ప్రవహింపజేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన శ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. కాబట్టి అలాంటి ఓటను మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ ఓటలో మన పాపాన్ని, అపవిత్రతను పరిహరించుకునే వారిగా ఉండాలి. మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యేసేపు జీవితంలో ఆయన ఉన్నతమైన స్థితిని పొందినవాడుగా, ఆయన కీర్తి అనేక ప్రాంతాల్లో ఆయన అనేక మందికి మేలు చేసేటటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఫలములు అనేక మంది భుజించిన వారిగా ఉన్నారు. ఆయన చేసిన పనుల యొక్క వలన అనేక మంది తృప్తి చెందినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి లోకంలో ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి వాడు మరో స్థలంలోనికి వెళ్తే అతను అక్కడ ఎందుకు పనికిరాని వాడిగా ఉండవచ్చు. కానీ యేసేపు జీవితంలో అలాగూ జరగలేదు. కానీ ఏ స్థలంలోనైనా ఆ సమయంలో యేసేపును గురించి అందరూ సంతోషించే వారిగా ఉన్నారు. మోషే యేసేపును గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ యేసేపును గురించి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలముల్లోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణ ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. కాబట్టి దేవుని యొక్క దీవెనలు విస్తారముగా యేసేపు మీద ఉన్నాయి. అంతేకాకుండా ఆకాశములో ఉన్న శ్రేష్టమైన పదార్థాలు, లేదా భూమి క్రింద ఉన్నటువంటి అగాధ జలముల్లో ఉన్న శ్రేష్టమైన పదార్థాలు, లేదా సూర్యుని వలన కలుగు మంచి ఫలముల్లోని శ్రేష్ఠ పదార్థాలు, ఆ యొక్క చంద్రుడు పుట్టించు పదార్థాలు, నిత్య పర్వతాలు, అలాగే మంచి సంపూర్ణ ఫలములు ఫలించే భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థాల వలన ఆయన యెహోవా అతని భూమిని దీవించు. అతను ఆ భూమి ఆశీర్వదించబడిందిగా, అతను ఆ చేసినటువంటి పని మంచి సఫలమయ్యేటట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు యేసేపునకు తోడై ఉన్నాడు. అందువలన యేసేపు ఆయన చేసిన పనిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా యేసేపు మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలు, యేసేపు మీద ఉన్నటువంటి దీవెనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి ఎంతో శ్రేష్టమైనటువంటి దీవెనలు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటలు, విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వారి హస్త బలము వల్ల అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండియు మేపిడివాడును ఆయనే, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలను. పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్థనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తిని దీవెన వలను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యేసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడిమెత్తి మీదను ఉండును. యేసేపు మీద ఉన్నటువంటి దీవెనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విస్తారమైనటువంటి దీవెనలు యేసేపు మీద ఉన్నాయి. అనేక మందిని ఆయన కరువులో నుంచి తప్పించినటువంటి వాడిగా ఉన్నాడు. అనేక మందికి కరువులో ఆహారాన్ని దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము ద్వారా వారికి అందించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని మనం ఇతరులకు ప్రయోజనకరంగా చేసేవారిగా
ఉండాలి. ఇతరులకు ప్రయోజనకరమైన పనులు మనం చేసేవారిగా ఉన్నప్పుడు మన మన మీద ఉన్నటువంటి దీవెనలు అవి మనల్ని ఉన్నతమైన స్థితికి అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో దేవుని పక్షముగా మనం పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటల్లో ఆయన ఆ తండ్రి, నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలు, యేసేవుని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు, దీవించాడు. అలాగే దేవుని దూతలు పైన ఉన్నటువంటి వారు యేసేబు జీవితాన్ని చూసి వారు సంతోషించారు, వారు కూడా యేసేబును దీవించారు. క్రింద దాగి ఉన్నటువంటి అగాధ జలముల దీవెనలతో, అనగా క్రింద ఉన్నటువంటి అగాధ జలముల్లో ఉన్నటువంటి అగాధ జలముల్లో అనగా మనుష్యుల్లో ఉన్నటువంటి గొప్పవారు, ఉన్నతమైనటువంటి వారు యేసేబును దీవించినటువంటి వారుగా ఉన్నారు. స్థనములో దీవెన అనగా పాలిచ్చేటటువంటి తల్లులు తమ బిడ్డలు పసి వయసులోనే చనిపోకుండా కరువు కాలంలో తమకు ఆహారాన్ని అందించినటువంటి యేసేబును దీవించినటువంటి వారిగా ఉన్నారు. తర్వాత గర్భముల దీవెనలు, తమ దేవుడు తమకిచ్చినటువంటి గర్భఫలాన్ని తాము చూడకుండా అవి నశించిపోకుండా యేసేబు కరువు కాలంలో వారిని కాపాడాడు. వారి గర్భఫలాన్ని వారు చూసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి వారు కూడా యేసేబుని దీవించినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలు. లోకంలో ఉన్నటువంటి వారు, అలాగే ఆ యొక్క బలహీనతల్లో ఉన్నటువంటి వారు, అనేక రకాలైనటువంటి మనుషులు, అలాగే పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూతలు, సర్వశక్తుడైనటువంటి ప్రభు, ఈ దీవెనలన్నీ కూడా యేసేబు మీద ఉన్నాయి. అందువల్లనే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాం, అవి యేసేబు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడినటువంటి వాని నడినెత్తి మీద ఉన్నాయని ఇక్కడ రాయబడి ఉన్నాయి. తండ్రి దగ్గర 11 మంది కుమారులు ఉన్నారు, యేసేబు ఒక్కడే వేరుపరచబడ్డాడు. వేరుపరచబడినటువంటి యేసేబు తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, బంధువులు లేకపోయినా, అన్నలు లేకపోయినా ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఉన్నతమైనటువంటి ఫలింపు, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అనగా పాపము లేనటువంటి వాడిగా, తను ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ఫలింపు జీవితాన్ని కలిగి ఉన్న పాపము తన దగ్గరికి రాకుండా ఆ ఓట యొద్ద ఫలించినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా అనేకులకు దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా అనేకులకు మంచి ఫలములను పంచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము మంచి ఫలములు ఫలించాలి. అలాగే మనం ఫలించినటువంటి మంచి ఫలాలు అనేకులకు పంచిపెట్టే మనస్సు కూడా ఉండాలి. కొంతమంది అనేక ధనాన్ని సంపాదిస్తారు కానీ ఇతరులకు ఇవ్వటానికి వారికి మనస్సు రాదు. జక్కయ్య అనే ధనవంతుడు ఉన్నాడు, అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు, కానీ ఆయనకి ఇచ్చే మనసు లేదు. పాపములో ఉన్నాడంట, పాపి అయిన మనుషుడని రాయబడి ఉన్నది. ధనాన్ని దాచిపెట్టుకుంటున్నాడు కానీ ఎవరికి ఖర్చు పెట్టేవాడు కాదు. కానీ ఒక దినాన్ని యేసు ప్రభు గురించి విన్నప్పుడు యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభుని చూచాడు. యేసు ప్రభు జక్కయ్యను చూచాడు. చూచి పిలిచాడు, ఇదిగో జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండాలి అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడు, ప్రభు ముఖంలోనికి ఎప్పుడైతే చూశాడు, ఆ యొక్క ప్రభు తట్టు తిరిగినప్పుడు వెలుగు కలిగింది. అతని హృదయంలో వెలుగు కలిగింది. తనలో ఉన్న చీకటి పారిపోయింది, తనలో ఉన్న పిసినారితనం పారిపోయింది. ఇప్పుడు దాతృత్వం కలిగినటువంటి హృదయాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు వైపు చూసినటువంటి వారు, ప్రభుతో ఉన్నటువంటి వారు, వారు దాతృత్వము కలిగినటువంటి మనస్సు కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అలాగున దాతృత్వం కలిగినటువంటి మనస్సు కలిగి మనము అనేకులకు మన ఫలాలు, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఫలాల్ని మనం పంచిపెట్టేవారిగా ఉండాలి. యేసేబు వలె మంచి జీవితాన్ని మనం జీవించేవారిగా, నిజమైన ద్రాక్షావళిలో ఉండి, నిజమైన ద్రాక్షావళి అయిన యేసు ప్రభునందు మంచి ఫలములు ఫలించి అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఉండేలాగా
దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పవిత్రుడైన మా తండ్రి, జీవము గల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమించి మీ పరిశుద్ధమైన వాక్యాన్ని నీ భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏదో పాపంలో నశించిపోవచ్చున్న మమ్మలను రక్షించి మంచి ఫలములు ఫలించే తీగలుగా చేయటానికి మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనిషి కుమారుడిగా జన్మించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఆయన వైపు చూసి ప్రభా మేము ఎల్లప్పుడూ మంచి ఫలములు కలిగి, దాతృత్వము కలిగి వాటిని పంచిపెట్టే బిడ్డలుగా ఉండడం కృప అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్.